బీఆర్ఎస్ ప్రేరేపిత సమ్మెకు ఆర్టీసీ కార్మికులు ప్రలోభపడొద్దన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ సమ్మెపై ఉద్యోగులు మరోసారి పునరాలోచించాలని చెప్పారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉందని ఇప్పటికే కమిటీ వేశామన్నారు పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా నేరుగా తనను కలవొచ్చని చెప్పారు. మీ సమస్యలపై చర్చించేందుకు ఆర్థిక శాఖ దగ్గరికి స్వయంగా తాను కూడా వస్తానన్నారు. ఎలక్ట్రిక్ బస్సులు కేంద్రం పథకమని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని చెప్పారు. ఆర్టీసీలో ఏ ఒక్క ఉద్యోగం పోదని తాను గ్యారంటీ అన్నారు పొన్నం ప్రభాకర్. సమ్మెతో గ్రామీణ ప్రజలు ఇబ్బంది పడతారన్నారు. 40 లక్షల మంది మహిళలు ఆర్టీసీ సేవలు వినియోగించుకుంటున్నారని అనవసరంగా సమ్మెలకు వెళ్లి ఇబ్బందులు పెట్టొద్దన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ ప్రేరేపిత సమ్మెకు ఆర్టీసీ కార్మికులు ప్రలోభపడొద్దన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ సమ్మెపై ఉద్యోగులు మరోసారి పునరాలోచించాలని చెప్పారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉందని ఇప్పటికే కమిటీ వేశామన్నారు పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా నేరుగా తనను కలవొచ్చని చెప్పారు. మీ సమస్యలపై చర్చించేందుకు ఆర్థిక శాఖ దగ్గరికి స్వయంగా తాను కూడా వస్తానన్నారు. ఎలక్ట్రిక్ బస్సులు కేంద్రం పథకమని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని చెప్పారు. ఆర్టీసీలో ఏ ఒక్క ఉద్యోగం పోదని తాను గ్యారంటీ అన్నారు పొన్నం ప్రభాకర్. సమ్మెతో గ్రామీణ ప్రజలు ఇబ్బంది పడతారన్నారు. 40 లక్షల మంది మహిళలు ఆర్టీసీ సేవలు వినియోగించుకుంటున్నారని అనవసరంగా సమ్మెలకు వెళ్లి ఇబ్బందులు పెట్టొద్దన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 48 గంటల్లో ఆర్టీసీకి సంబంధించి మహాలక్ష్మి కార్యక్రమాన్ని తీసుకొని ఒక ఇంటికి మహాలక్ష్మి వస్తే ఆ ఇంటి మహర్దశ ఏ విధంగా మారుతుందో ఆ విధంగా ఆర్టీసీని పునర్వైభవం తీసుకొస్తూ గతంలో ఆర్టీసీని మూసేస్తా ఉన్నాం, మొత్తం ఉద్యోగులను డిస్మిస్ చేస్తాం, ఒక రిటైర్డ్ ఈడీని ఎండీగా నియమించి ఒక కొత్త బస్సు కొనక ఒక కొత్త నియామకం చేపట్టక ఉన్నటువంటి సంస్థను ఇలా లాభాల బాటలో తీసుకుపోతూ కొత్త బస్సులు కొత్త నియామకాలు అనేక రకాలుగా వారికి ఉన్నటువంటి పెండింగ్ బకాయిలను చెల్లిస్తూ ఈరోజు తెలంగాణ ప్రజాపాలనలో వాళ్ళను భాగస్వాములు చేసినాం. తప్పకుండా ఏ సమస్య ఉన్నా రవాణా మంత్రిగా ప్రభుత్వం పక్షాన అన్ని వేళలా తలుపులు తెరుచుకొని ఉన్నాయి. మీరు ఎప్పుడైనా నాతో మాట్లాడచ్చు. అనేక సందర్భాలు విజ్ఞప్తి చేసినాం. వారు నిన్న కూడా కార్మికులకు సంబంధించినటువంటి కార్మిక శాఖ ద్వారా తర్వాత వాళ్ళకు నోటీస్ ఏదో చెప్పినట్టున్నారు. కమిటీ ఎక్కడుందని చెప్తా ఉన్నారు. కమిటీని ఇవాళ పత్రికలకు రిలీజ్ చేసినాం. ఇది కమిటీ నేను వేసింది కాదు, కమిటీ గతంలో ప్రభుత్వం వేసిందే. వారు అన్నారు కాబట్టి తప్పకుండా వారి ఆవేదనను దయచేసి మీరు సమ్మెను విరమించుకోండి. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి గారు, ఆర్టీసీ ఎండీ గారు, నేను, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అందరం కూడా కలిసి ఆర్థిక మంత్రి గారిని కలిసి చర్చ చేసి వాటి అంశాలను తప్పకుండా పరిష్కరించుకుందాం. గతంలో ఈ ఆర్టీసీ మూత వేయడానికి ప్రణాళికలు చేసినటువంటి వాళ్ళు, ఆర్టీసీకి సంబంధించిన సంఘ నాయకత్వాలు వహించి ఈ ఆర్టీసీ వెంబడిపడి తెలంగాణ ప్రభుత్వానికి మంచి పేరు వస్తోంది. మహిళలు దీన్ని వినియోగించుకుంటూ ఉన్నారు. రోజు 65 లక్షల ప్రయాణికులను దారవేసే దాంట్లో దాదాపు 40 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ సంస్థను నెట్లనన్నా దెబ్బకొట్టాలని గతంలో ఆర్టీసీని మూసేస్తా కార్మికులు సమ్మె చేస్తే కనీసం 10ల సంఖ్యలో దాదాపు చనిపోతే కూడా పట్టించుకున్నటువంటి వాళ్ళు ఇలా ఈ కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారుగా భావిస్తున్నా. వాళ్ళంతా అన్నదమ్ములు. నేను అనేక సందర్భాలు చెప్పిన తెలంగాణ ఉద్యమంలో వీళ్ళందరూ నహి చెల్లేగా బస్కపయ్యా నహి చెల్లేగా అంటేనే తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి వచ్చింది. అటువంటి వాళ్ళు తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలు ఎంత కష్టపడ్డారో తెలుసు మీకు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో మూలిగే నక్క మీద తాటిపట్టు పడ్డట్టుగా ఎవరో రెచ్చగొడుతున్నా ఎవరెవరో ప్రేరేపితం చేస్తే దయచేసి వద్దు. నేను కూడా ఒక ఉద్యమకారుని, విద్యార్థి నాయకుడిని. నేను ఎప్పుడూ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి సూచన కానీ మంత్రిమండలి సూచన మేరకు ఆల్వేస్ ఐఎమ్ రెడీ. వీఆర్ మేనేజ్మెంట్ తరఫున డిస్కషన్కు. అనవసరంగా ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి ఎవరో ప్రేరేపిస్తే జరిగేటువంటి అందరూ చూస్తూ ఉన్నారు. టీఆర్ఎస్కి అనుబంధంగా ఉన్నటువంటి రిటైర్ ఉద్యోగులు ఏ విధంగా ప్రభుత్వానికి ఆర్టీసీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ చూస్తూ ఉన్నారు. నిజంగా కార్మికులకు సంబంధించిన ఏ అంశం ఉన్నా మేము సానుకూలంగా ఉన్నాము. కార్మికుల శ్రమ దోపిడీ చేసే ప్రభుత్వం కాదు కాంగ్రెస్ ప్రభుత్వము. అనవసరంగా గతంలో సమ్మెల పేరు మీద చనిపోతే కూడా కనికరం లేనటువంటి పూర్తి భయంకరమైనటువంటి రాక్షసత్వం ఉన్నటువంటి వాళ్ళం కాదు. నేను గతంలో నాయకత్వాలు వహించి ఇవాళ ఈ సమ్మెకు వెనుక నుంచి రెచ్చగొట్టే ప్రయత్నాల లోపల అటువంటి ట్రాప్లో పడొద్దని కోరుతా ఉన్నాం. మేము మళ్ళీ చెప్తా ఉన్నా, కమిటీ ఉంది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శితో పాటుగా కమిటీని ఇలా పత్రికల్లో కమిటీ ఆ రోజు అసెంబ్లీలో జవాబది
ఆ కమిటీ ఉంది, ఎన్నడూ కాన్స్టిట్యూట్ అయింది. అసెంబ్లీకి ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందు ఏ విధంగా దాన్ని షెడ్యూల్ చేసినారు, ఏ విధంగా ఎన్నికల కమిషన్కు సంబంధించింది జరిగింది, ఇవన్నీ మీ అందరికీ తెలుసు. నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. నేను మీ అందరికీ కూడా కోరుతాను, దయచేసి మీరు కూడా సమన్వయం చేసి ఇలా తెలంగాణలో 65 లక్షల పేద ప్రజలకు ఊర్ల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఒక లైఫ్ లైన్ ఆర్టీసీ. మేము ప్రభుత్వం మొండిగా ఉంటే నిజంగానే మీరు ఏదైనా మొండిగా వ్యవహారం చేస్తే దానికి లెక్క రండి. మీరు జర్నలిస్టుల నాయకత్వంలోనే వాళ్ళ సమస్యలు ఏమున్నాయో చర్చ చేద్దాం. లేదంటే తప్పకుండా వాళ్ళు ఆర్థిక శాఖ మంత్రి గారిని ఆ కమిటీని కలిసి మీరు అంటున్నటువంటి ఆ ఏదైతే డిమాండ్స్ వాటి గురించి చర్చ చేసేటువంటి హక్కు కూడా ఉంది. దయచేసి అటువంటి కార్యక్రమం తీసుకోవాలి తప్ప నేను మరొక్కసారి ప్రభుత్వ పక్షాన 65 లక్షల పేద గ్రామీణ ప్రాంత ప్రజలు రోజువారీ కార్యక్రమాల్లో లైఫ్ లైన్ అయినటువంటి ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. దాని మీద అనవసరపు ఇటువంటి ప్రేరేపితమైనటువంటి అంశాల పట్ల ఉద్రేకపడద్దు. మీరంతా నా కుటుంబ సభ్యులు, మనమంతా ఒకటి, మీ పట్ల ఎప్పుడైనా సానుకూలంగా ఉంటామనేటువంటి మాట ప్రభుత్వ పక్షాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఎలక్ట్రిక్ బస్సులు కొన్నా ఒక్క ఉద్యోగిని కూడా తొలగించాము. ఇది మేము ఇచ్చేటువంటి అస్యూరెన్స్. ఏ ఒక్క ఉద్యోగిని తొలగించాము. ఏం కావాలి? పిఎం డ్రైవ్ కేంద్ర ప్రభుత్వ పథకం అది. అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ లేఖ కూడా రిలీజ్ చేస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తరఫున మేమే కొనుక్కుంటాం ఆ సబ్సిడీ, మాకేమని రాసినాం. కేంద్రం ఒప్పుకోలే. మేము గతంలాగా నేను విలీనం చేసినా గవర్నర్ సంతకం పెడతలేదు, చలో రాజ్భవన్ లొల్లిపెట్టమని మేము చెప్పేటోళ్ళం కాదు, పోయి కేంద్రం మీద లొల్లిపెట్టమని. ఇది కేంద్ర పాలసీ. దానికి సంబంధించి 14,000 బస్సులు దేశవ్యాప్తంగా ఇస్తున్నారు. నాకు 2,000 బస్సులు వస్తున్నాయి. నేను కొత్తగా తీసుకుంటుంది 2018 నుంచి ఉన్నటువంటి పాలసీ అది. కాబట్టి దాని పేరు మీద ఏదో అత్త మీద గొప్ప దుత్త మీద చూపెట్టినట్టుగా ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి. నేను మళ్ళీ చెప్తా ఉన్న ప్రభుత్వం పక్షాన సంబంధిత శాఖ మంత్రిగా ఏ ఒక్క ఉద్యోగిని తొలగించాము. దిస్ ఈజ్ ఏ మ్యాండేటరీ 100%. మీ ఇష్యూస్ ఏమున్నా మేనేజ్మెంట్ సానుకూలంగా ఉంది. కమిటీ వేయడం జరిగింది గతంలోనే. మీరు కమిటీని కూడా అప్రోచ్ కండి. ఆర్థిక శాఖ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా రండి. మేము ఎప్పటికైనా మనమంతా ఈ తెలంగాణ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రయాణికులు ప్రయాణం చేసేటువంటి ఒక వాహనం అది. దాని మీద మీరు ఎవరో ప్రేరేపితం చేస్తే దానికి సంబంధించినటువంటి ప్రేరేపితం